ఇందిరమ్మ రాజ్యంలో కొత్త రేషన్ కార్డు ఏది? ఇందిరమ్మ రాజ్యంలో కొత్త రేషన్ కార్డు ఏది? ఇందిరమ్మ రాజ్యంలో కొత్త రేషన్ కార్డు ఏది? రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది. మరి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చాము, మాకు అధికారం ఇచ్చారు, మేము 100 రోజుల లోపలే ఇవన్నీ అమలు చేస్తామని చెప్పని పదే పదే పలు చోట్ల జరిగినటువంటి బహిరంగ సభల్లో ఒట్టు మీద ఒట్టు పెట్టి మరి ఆ రకంగా ప్రమాణం చేసినటువంటి విషయాలు మనందరం కూడా చూసాం. కానీ సంవత్సరం దాటిన తర్వాత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని మేము పేర్కొంటా ఉన్నాం. ఈరోజు పేదవాడికి ఏదన్నా సంక్షేమ పథకం కావాలన్నా, సంక్షేమ పథకం రావాలన్నా, అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ద్వారా పొందాలన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే కూడా తెల్ల రేషన్ కార్డు అనేది కంపల్సరీ. అది పేదరికాన్ని సూచిస్తుంది, అది మరి బీద కుటుంబాన్ని సూచిస్తుంది. మరి ఆ రకంగా ఉన్నటువంటి ఒక నేపథ్యంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పేద ప్రజల పొట్టలు కొడుతుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపణ చేస్తూ ఉన్నది. మరి దాంతో పాటుగా మరి రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని మరి భయంతో బతుకుతున్నటువంటి రోజులు మనకు కనబడతా ఉన్నాయి. ఇల్లు కూలగొడతామని, ఆక్రమణలని, అక్రమాలని, రకరకాలుగా వేధింపులతో సామాన్య ప్రజానికంకి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ కార్డు ఇవ్వకపోవటం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొడతామంటాం, ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటమే వీళ్ళ యొక్క లక్ష్యంగా ఉన్నదని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయినటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని దోషిగా జనంలో నిలబెట్టడం కొరకు నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈరోజు ప్రతి వీధిలో కూడా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈ ప్రభుత్వాన్ని బట్టలుడదీసి జనం ముందర నిలబెట్టి మీ హామీలు ఏమైనాయి, మీ అబద్ధాలు మోసాలతో ఇంకెంతకాలం కాలం వెలుబుచ్చుతారని చెప్పని నిలదీయడం కొరకే ఈ రేషన్ కార్డు కార్యాలయం కాడ ధర్నా అని చెప్పని పేర్కొంటున్నాం.